క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే క్వాడ్. ఇండో పసిఫిక్లో చైనా విస్తరణ కుట్రలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమి ఇది. ఈ కూటమి ఏర్పాటై 2 దశాబ్దాలు పూర్తయింది. కానీ ఈ 20 సంవత్సరాల్లో కూటమి దేశాలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాయా అంటే లేదన్న సమాధానమే వినిపిస్తుంది. కానీ ఇకపై మాత్రం ఇండో పసిఫిక్లో కొత్త యాక్షన్ ఉంటుందని కూటమి దేశాలు ప్రకటించాయి. చైనా దూకుడు విస్తరణ వాదానికి కళ్ళెం వేసే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళతామని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇంతకు ఇండో పసిఫిక్లో 2 దశాబ్దాల తర్వాత క్వాడ్ దేశాల సరికొత్త యాక్షన్ ఎలా ఉండబోతోంది? కొత్త సంవత్సరంలో భారత అధ్యక్షతన జరిగే ఈ సమ్మిట్ ఎందుకింత కీలకం? ఇండో పసిఫిక్లో క్వాడ్ దేశాల యాక్షన్ మారబోతోంది. 4 దేశాల దోస్తీ డ్రాగన్ కు ఎలా చెక్ పెట్టబోతోంది? భారత్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ఎందుకు అంత కీలకం? और आगे भी देता रहेगा। हम अनक्लोज जैसे अंतर्राष्ट्रीय कानूनों के तहत फ्रीडम ऑफ नेविगेशन और ओवर फ्लाइट्स का समर्थन करते हैं। हम सहमत हैं कि इस क्षेत्र में कोड ऑफ कंडक्ट पर सहमति बने। हम विस्तारवाद नहीं विकासवाद की नीति का समर्थन करते हैं। योर मैजेस्टी సరిగ్గా 3 నెలల క్రితం బ్రూనై పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. ఒక్క బ్రూనై పర్యటనలోనే కాదు, ఆ తర్వాత జరిగిన సింగపూర్ పర్యటన, మలేషియా ప్రధాని భారత పర్యటన సమయంలో కూడా ప్రధాని మోదీ పరోక్షంగా చైనా విస్తరణవాదాన్ని లేవనెత్తారు. కానీ ఎందుకు అలా చేశారు? ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చేస్తోంది అదే. అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైంది. ఈ ప్రాంతం కనీసం 38 దేశాలను కలిగి ఉంటుంది. ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44%, ప్రపంచ జనాభాలో 65%, ప్రపంచ జీడీపీలో 62%, ప్రపంచ వాణిజ్యంలో 46% వాటా కలిగి ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటోంది. చైనా తన విస్తరణ కుట్రలతో టిబెట్, హాంకాంగ్, తైవాన్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అంతేకాదు దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై మొదలైన దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంది. జపాన్, చైనా మధ్య సెంకాకు దీవుల కోసం వివాదం నడుస్తోంది. దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా ఇండియా ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్లోనూ చైనా ప్రాజెక్టులు చేపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్తాన్తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. లదక్ నుంచి టిబెట్ మీదుగా హాంకాంగ్, తైవాన్ వరకు, శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్ వరకు, జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా కుట్రలకు అడ్డూ అదుపు కనిపించదు. మరి డ్రాగన్ కుట్రలకు కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే క్వాడ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ పూర్తి అర్థం ఇదే. ఈ 4 ప్రజాస్వామ్య దేశాల కూటమికి 20 సంవత్సరాల క్రితం అనుకోకుండా బీజం పడింది. 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భయంకర సునామీ తర్వాత బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో సాయం చేయటానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్లు ఒక్కతాటిపైకొచ్చాయి. 2007లో జపాన్ నాటి ప్రధాని షింజో అబే కూటమిని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కూటమిలో పాలు పంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తామేమోనని కొన్నేళ్లపాటు ఆస్ట్రేలియా తటపటాయించింది. అలా 10 ఏళ్లు క్వాడ్ సైలెంట్గా ఉంది. అయితే పెరుగుతున్న చైనా ప్రాబల్యంతో మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ 2017లో క్వాడ్ మళ్లీ ప్రారంభమైంది. ఇండో పసిఫిక్ పై మరింత దృష్టి పెట్టి చైనాకు అడ్డుకట్ట వేయటానికి క్వాడ్ కీలకమని నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత బైడెన్ ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో క్వాడ్ నేతల సదస్సు 2021లో తొలిసారి జరిగింది. నాటి నుంచి చైనా పేరెత్తకుండానే ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకునే చర్యలకు క్వాడ్ కేరఫ్గా నిలుస్తోంది. నిజానికి తైవాన్పై చైనా దాడి చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరిస్తోంది. 2023 మార్చిలో వర్చువల్గా జరిగిన సమావేశంలో క్వాడ్ దేశాలు సైతం ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలకే తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేయటం చైనాకు తొలి షాక్. అలాగే చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో ఈ కూటమి దేశాల భేటీ, కార్యాచరణ ప్రణాళికలు సహజంగానే చైనాకు నచ్చట్లేదు. ఫలితంగా ఏషియా ప్రాంతపు నాటో కూటమి అంటూ క్వాడ్ పై ముద్ర వేస్తోంది. క్వాడ్ ఏర్పాటు వల్ల ఉద్రిక్త
ఉద్రిక్తతలు పెరగటంతో పాటు అంతర్జాతీయ సంఘీభావం, సహకారం దెబ్బతినే ప్రమాదముందని బీజింగ్ హెచ్చరిస్తోంది. క్వాడ్ హిస్టరీని, చైనా అసహనాలను పక్కన పెడితే కూటమి ఏర్పడి 2 దశాబ్దాలు పూర్తయిన వేళ క్వాడ్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఇండో పసిఫిక్లో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛ, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగు వేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునరుద్ఘాటించాయి. అంతేకాదు 10 దేశాలతో ఏర్పడిన ఏషియన్ గురించి క్వాడ్ ఆలోచిస్తోందని, ఈస్ట్ ఏషియా దేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్ కృషి చేస్తోందని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అమెరికాలో క్వాడ్ సమావేశం జరిగింది. విల్మింగ్టన్లో జరిగిన ఆ భేటీలో బైడెన్ చైనాను నేరుగానే టార్గెట్ చేశారు. ఇండో పసిఫిక్లో చైనా దూకుడుగా ప్రవర్తిస్తోందని, అక్కడ చైనాకు అడ్డుకట్ట వేయటానికి సిద్ధం అనే సంకేతాలిచ్చారు. నిజానికి క్వాడ్ కూటమి ఏర్పాటు వెనుక అసలు లక్ష్యం డ్రాగన్ను అదుపులో పెట్టాలి అన్నదే అయినా ఈ కూటమి సమావేశాల్లో ఎప్పుడూ చైనా పేరును నేరుగా ప్రస్తావించలేదు. పరోక్షంగానే చైనాను విమర్శిస్తూ వచ్చారు. ఈ సమావేశంలోనూ చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. కానీ సమావేశం సమయంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు మైక్లో రికార్డు కావటంతో ఎలాగో బయటకొచ్చేశాయి. ఈ వ్యాఖ్యలను బట్టే అర్థం చేసుకోవచ్చు చైనా దూకుడుపై క్వాడ్ ఎంత సీరియస్గా ఉందో. ఇక ఈ సంవత్సరం క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇది భారత్కు అద్భుత అవకాశంగా విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చైనాతో అమెరికాకు అనాదిగా శత్రుత్వం ఉంది. ఇటీవలి కాలంలో అది తారస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇండో పసిఫిక్తో పాటు ఆసియా పైన పట్టు సాధించేందుకు క్వాడ్ను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్వాడ్ సదస్సుతో చైనాపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేశారు. నేడు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా అదే చేస్తున్నారు. జనవరి 20న అమెరికాకు మరోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ అధ్యక్షతన జరిగే క్వాడ్ సమావేశం ఇండో పసిఫిక్లో డేరింగ్ డెసిషన్లకు వేదికయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే టారిఫ్స్ పేరిట బీజింగ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ట్రంప్ క్వాడ్ కూటమి ద్వారా డ్రాగన్ను మరింత దెబ్బకొట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. అంతేకాదు చైనా అంశం కేంద్ర బిందువుగా క్వాడ్ సాగుతూ ఉండటంతో భారత్కు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. క్వాడ్ సాయంతో ఇండో పసిఫిక్లో భారత్ తన ఉనికిని పెంచుకోవచ్చు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కృషి చేస్తున్న క్వాడ్ బృందానికి భారత్ సాయం చేయొచ్చు. ఆసియాలో అతిపెద్ద శక్తిగా చైనా ఆవిర్భవించింది. చైనాను ఢీకొట్టే విధంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. అందువల్ల చైనాతో పోరాడాలి అంటే భారత్ సాయం ఖచ్చితంగా ఉండాలి అని ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు బాగా తెలుసు. అందువల్ల క్వాడ్ బృందంలో ఇండియా కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. అన్నింటికీ మించి చైనాతో ఇండియాకు సరిహద్దు వివాదం ఉంది. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మన దేశానికి అండగా క్వాడ్ కూటమి నిలిచే అవకాశం ఉంది. అందుకే క్వాడ్ కూటమిని ఆసియా ప్రాంతపు నాటో కూటమిగా విమర్శిస్తోంది చైనా. తమ దేశాన్ని చుట్టుముట్టి ఆర్థికంగా తమను ఇబ్బంది పెట్టేందుకు క్వాడ్ కూటమి ప్రయత్నిస్తోంది అని చైనా భయపడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎక్స్ట్రాలు చేస్తే క్వాడ్ అదే చేస్తుంది కూడా. అందుకే ఈ ఏడాది భారత్ అధ్యక్షతన జరగనున్న క్వాడ్ సమ్మిట్ బీజింగ్ వెన్నెముకలో వణుకు పుట్టించటం ఖాయం.